పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రెండవ రోజైన శుక్రవారం 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు జాతీయ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరపున సాగర 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రెండవ రోజైన శుక్రవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు బి. మారుతీరావు, కె. ఆనందీశ్వర్ ఒక్కొక్క సెట్ నామినేషన్ పత్రాలు, మహాదేవ్ స్వామి 2 సెట్లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. మొదటి, రెండవ రోజున కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆమె తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వివరాలను ఎప్పటికప్పుడు సంగారెడ్డి రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచడంతో పాటు ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నది. పూర్తి వివరాలను తెలుసుకోగోరువారు affidavit.eci.gov.in ప్రత్యేక వెబ్సైట్లో చూడవచ్చు.